మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోమని ఏ రోజు అడగలేదు. ఒకే ఒక్క కామెంట్. నా రాశి కర్కాటక రాశి, నా రాశి కుంభరాశి, నా రాశి మీనరాశి, నా రాశి ధనుస్సు రాశి, ఇట్లా ఏదో ఒక రాశి మీ రాశి ఏదైతే అది కామెంట్ చేస్తే, ఎక్కువ కామెంట్లు ఏ రాశికి వస్తే ఆ రాశి మీద మేము వీడియోలు చేస్తాం. దయచేసి ఒక్క కామెంటే కదా ఏమేస్తాం అని బద్దకిచ్చకండి. నాకు నా టీంకి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ కొన్నంత బలం అని గుర్తుపెట్టుకోండి. సో దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. గురువారం నాడు అంటే ఏప్రిల్ 2 గ్రహాల యొక్క గ్రహగతుల వల్ల ఉదయం 7 గంటల నుంచే అదృష్ట యోగం చాలామందికి పట్టబోతుంది. మేషరాశి సంగతి చూస్తే వారికి గురువారం నాడు ఒక నూతన ఉత్తేజం రాబోతుంది. ఆర్థికంగా ఊహించినటువంటి లాభాలు వీరు గణించబోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మీ నిర్ణయాలు వరుసగా సత్ఫలితాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం డబ్బే కాకుండా కుటుంబంతో సఖ్యత బాగా పెరుగుతుంది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు కూడా చాలా బాగా లభించబోతున్నాయి. ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి చికాకులు తొలగిపోయి శారీరక దృఢత్వం కూడా చిత్తిస్తుంది కంప్లీట్గా. వృషభ రాశి వారికి చూస్తే వారికి నిజంగా ఇవాళ స్వర్ణ యుగం, లక్ష్మీ కటాక్షం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారు, కొంటారు కూడా. వ్యాపారస్తులకి పెట్టినటువంటి పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి మనసు చాలా నిలకడగా ఉండబోతోంది. మిత్రుల సహకారంతో క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోబోతున్నారు. సింహరాశి చూస్తే వారికి ఈరోజు నాయకత్వ లక్షణాలు మెరుగవుతూ ఉంటాయి. కార్యాలయంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు వరుసగా ఏర్పడుతూ ఉంటాయి. ఇది మీకు భవిష్యత్తులో చాలా పెద్ద లాభాలను తెచ్చిపెడుతుందన్నమాట. సంతానం నుంచి శుభవార్తలు వింటారు మీరు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా డెఫినెట్లీ మీకు ఫలించబోతున్నాయి. జ్ఞానాన్ని గెలుచుకునే దాంట్లో కూడా మీరు ఒక అడుగు ముందుకేస్తారు. తులారాశి సంగతి చూస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వీరికి. ఉదయం నుంచే మీ పనులు వేగవంతమవుతూ ఉంటాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి కావడమే కాకుండా కొత్త కాంట్రాక్టులు కూడా మీకు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి గుర్తింపు లభించబోతోంది. ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహించడం వల్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ధనుసు రాశి చూస్తే ధనుసు రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం వల్ల అదృష్టం బాగా వరించబోతోంది. వీరు చేసే ప్రతి ప్రయత్నంలో డెఫినెట్లీ విజయం చేకూరుతుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి. నూతన వస్తువుల సేకరణ మీద వీరు చాలా దృష్టి పెట్టబోతున్నారు. ఇంటి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆత్మ సంతృప్తి లభించబోతుంది. మకర రాశి వారికి ఈరోజు స్థిరాస్తి యొక్క లాభాలు సూచించబోతున్నాయి. భూమి లేదా వాహన కొనుగోలుకి ఇది సరైనటువంటి సమయం. ఈ రాశి వారికి వృత్తిలో పని ఒత్తిడి మీకు బాగా తగ్గుతుంది. మీ ప్రతిభకి తగినటువంటి ఫలితం లభించబోతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాల బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. పాత మిత్రులను కలవడం వల్ల జ్ఞాపకాలు కూడా నెమరు వేసుకునే అవకాశాలు కల్పించబోతున్నాయి. సో ఏప్రిల్ 2వ తేదీన ఈ రాశుల వారు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, ఇష్టదైవానికి పసుపు పూలతో పూజ చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. కేవలం ఆర్థికంగానే కాకుండా మానసిక, శారీరక, సామాజిక కోణాల్లో ఈరోజు మీకు వీళ్ళందరికీ కూడా ఒక మైలురాయిగా నిలవబోతుంది.